ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మరికొంతమంది యంగ్స్టర్స్కి ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రభుత్వాలు ఆ రిటైర్ అయ్యే ఉద్యోగులకి ఇచ్చే బెనిఫిట్స్ని ఆపడం కోసం వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు 58 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు, దాన్ని 60 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు 62 ఏళ్ళు చేశారు. మళ్ళీ ఇలా ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా చేయబోతున్నారట. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఉపసంఘంలో మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణ సభ్యులుగా ఉన్నారు. జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీలోని ఉద్యోగులతో పాటు ప్రభుత్వ నిధులతో, సొంత నిధులతో నడుస్తున్న 50కి పైగా కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచాలని శనివారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో నిర్ణయించారు. నిర్ణయంతో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం తరహాలోనే తమ పదవి విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని వీళ్ళు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టులో దాదాపు 1565 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం, తాము జోక్యం చేసుకోలేమని ఏడాది జనవరిలో ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 10,000 మందికి లబ్ధి చేకూరుతుంది. 10,000 మంది నిరుద్యోగులు నాశనం అవుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.